మనం ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ప్రశాంతంగా లేవు. ఇది ఒక పరిస్థితి అయితే, ఏ సాంప్రదాయాలనైతే మనం బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినామో ఇది అవే సాంప్రదాయాలు మళ్ళీ తీసుకొచ్చి మన కాలం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాంప్రదాయాలైతే ఆడవాళ్ళ మీద బయటకు రానియకుండా చేసినాయో అదే సనాతన సాంప్రదాయాలు మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ మహిళలందరూ గుర్రాలలోనే ఉండాలి. ఏ డ్రెస్ వేసుకోవాలో మనం చెప్పిందే వేసుకోవాలా. చీరలు కట్టుకుంటేనో పూర్తి డ్రెస్ వేసుకుంటేనో మనల్ని గౌరవిస్తారంట, లేకపోతే గౌరవించారంట. మరి ఆ పిల్ల ఒక ఆయేషా మీరా ఏ బట్టలు ఆమె ఎత్తుకొని తిరిగిందని ఆమె చంపారు? ప్రత్యూష ఏ దేశం తీసుకెళ్లి ఆమెను చంపారు? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మెదళ్ళలో మనకు ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడినప్పుడు అంటే నిజంగానే చీర కట్టుకోవడం అంటే తప్ప అని అంటాం, కానీ చీర కట్టుకోవడంలో డ్రెస్ వేసుకోవడంలో లేదు. ఇక్కడ మెదళ్ళలోనే ఉంది. మనకి ఆడపిల్లని ఇట్లనే ఉండాలని ఒక ఆలోచనలోనే ఉంది. అర్ధరాత్రి అదే ఆడపిల్ల నిండైన బట్టలు వేసుకొని పోయినా ఈరోజు వాళ్ళకు రక్షణ ఉందా? లేదు. మరి అలాంటప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల ఫుల్ డ్రెస్ వేసుకొని పోయినప్పుడు కాలు ముట్టాలి కదా. ఎందుకు అత్యాచారం చేసాం? ఈ రోజు నేను చూస్తున్నాను, యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయంగా ఏది జరుగుతుంది అనే దాన్ని చూస్తుంటే ఒక దిక్కు ఒక్కొక్క దేశాల మీద బాంబులు వేసుకుంటూ వందల మంది చనిపోతుంది. ఆ వందల మంది నుంచి అది ఎక్కడో వేరే దూరము మనకేముంది అంటే మన పిల్లలందరూ కూడా చాలా ఊళ్ళ నుంచి మన పిల్లలంతా దుబాయో మస్కటో ఇంకో దగ్గర ఇంకో ఇరాకో లేకపోతే ఇద్దరు అందరూ ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఇక్కడికి భారతదేశం రప్పించాలి అనే దాన్ని చూస్తుంది. అక్కడ బిక్కుబిక్కుమంటూ పనులు లేకుండా ఎదురు చూస్తుంది. అంటే మనకి ఎఫెక్ట్ మన కుటుంబాల మీద ఆ యుద్ధం ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి రెండవది, వెంటనే మీకు గ్యాస్ మీద 60 రూపాయలు పెంచుతున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. 60 రూపాయలు అంటే రేపటి నుంచి మనం గ్యాస్ తీసుకుంటే ఒక 60 రూపాయలు పెరిగింది. ఆ యుద్ధం వల్ల మనం 60 రూపాయలు పెరిగేయచ్చు. 60 రూపాయలు పెరగడమే కాదు, రేపటి నుంచి